Welcome back to Box Office. వయసు పెరుగుతోంది, అందం తగ్గుతోంది. కుర్ర హీరోల పక్కన ఛాన్సులు కరువయ్యాయి. హీరోయిన్ గా సీనియర్ అయిన ఇండస్ట్రీ ఈమెను లైట్ గా తీసుకుంటుంది. అందుకే ఓ బెంగాలీ సినిమాలో వేశ్య పాత్రకు సయ్యంది. ఇంతకీ ఎవరా భామ? బెంగాలీ సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు, దాదాపు 11 సంవత్సరాల సీనియర్ హీరోయిన్ శ్రియ. తెలుగు, తమిళ భాషలే కాదు, దాదాపు అన్ని భాషల్లో నటించిన శ్రియ ఇప్పుడు బెంగాలీలో ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో చిరంజీవితో కలిపి కుర్ర హీరోలు రాజా వరకు అందరితో నటించింది శ్రియ. ప్రజెంట్ అల్లరి నరేష్, శర్వానందులతో కలిసి నటిస్తోంది. ఇక తమిళంలో కూడా రజనీతో పాటు అందరూ హీరోలతో కలిసి నటించింది శ్రియ. అందాల ఆరబోతే కాకుండా యాక్టింగ్ లో కూడా శ్రియ బెస్ట్ అనిపించుకుంది. నా తీయని ఆశల పూలపడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిపడి ఇటు చేరికి పైన బడి బాజీ బాజీ రాజే నసి బాజీ 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 రాజే నసి బాజీ. ఇక కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ లలో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ తెలుగు, తమిళ భాషల్లో వచ్చినంత క్రేజ్ మిగిలిన చోట్ల రాలేదు. రీసెంట్ గా సౌత్ లో కుర్రభామల జోరు పెరగటం, పెద్ద హీరోల సినిమాలు తగ్గి చిన్న హీరోల సినిమాలు పెరగడంతో ఈ ఢిల్లీ భామకు అవకాశాలు బాగా తగ్గాయి. ప్రజెంట్ చేతిలో 4 సినిమాలు ఉన్న కెరీర్ చివరి దశకు వచ్చింది అని గ్రహించింది శ్రియ. అందుకే వచ్చిన ఛాన్సులను వదలట్లేదు. ఈ క్రమంలోనే జాతీయ అవార్డు గ్రహీత రీతు పర్ణఘోష్ సినిమాను ఒప్పుకుందట. అయితే ఈ సినిమా బెంగాలీ భాషలో రూపొందనుంది. ఇందులో వేశ్యగా నటిస్తోంది శ్రియ. చెయ్యాలా వద్దా అని ఆలోచించింది శ్రియ. దానికి రీజన్ ఒకటే, వేశ్యల జీవితాలను ప్రతిబింబించే ఈ సినిమాలో చాలా హాట్ సీన్లు ఉంటాయట. దాదాపు న్యూడ్ గా నటించాల్సిన సీన్స్ ఉన్నాయని దర్శకుడు చెప్పాడట. బెంగాలీ కోసం ఇంత తెగించాలా అనుకుంది. కానీ రీతు పర్ణఘోష్ లాంటి వాళ్ల దర్శకత్వంలో వేశ్యగా నటిస్తే పోయిన ఫామ్ మళ్లీ వస్తుంది అని ఆశపడుతోంది శ్రియ. ఈ సినిమా హిట్ అయి అవార్డులతో పాటు మిగిలిన భాషల్లోకి డబ్ అయితే మళ్లీ కెరీర్ పుంజుకుంటుంది అని ఆశపడుతుంది శ్రియ. ఇలా ఏజ్ దాటుతున్న శ్రియకు ఇది మంచి ఆఫర్. అయితే బెంగాలీ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు అవార్డులు వస్తూ ఉంటాయి, కానీ సినిమా ఆఫర్లు రావడం చాలా అరుదు. మరి శ్రియ కోరిక తీరుతుందా? వేశ్య పాత్రతో కెరీర్ స్పీడప్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు వక్కేసి వెన్నెల్లో కక్కేసి వెన్నంతా మెక్కేసుకో.
బాక్స్ ఆఫీస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Excuse me, sir. Yes. Can I